జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం సోమవారం 6వ తేదీ అక్టోబర్ 2025. కలియుగం 5126. శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దక్షిణాయనం శరదృతువు. ఆశ్వేజ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:57 తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి పౌర్ణమి. వారం ఇందు. నక్షత్రం ఉత్తరాభాద్ర. రేపు తెల్లవారుజామున 3:52 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. యోగం వృద్ధి మధ్యాహ్నం 1:07 వరకు. తదుపరి ధ్రువ. కరణం వనిజ మధ్యాహ్నం 12:20 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:57 వరకు. తదుపరి భావ. వర్జ్యం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. రాహుకాలం ఉదయం 7:39 నుండి ఉదయం 9:07 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 1:32 నుండి 3 గంటల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి తెల్లవారుజామున 5:22 వరకు. అమృత గడియలు రాత్రి 11:18 నుండి రాత్రి 12:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:27 వరకు. ఈరోజు రాశి ఫలితాలు. సోమవారం 6వ తేదీ అక్టోబర్ 2025. మేషరాశి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందగొడిగా సాగుతాయి. ప్రయాణంలో మార్గ అవరోధాలు కలుగుతాయి. బంధుమిత్రుల వలన కొన్ని ఊహించిన సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలను ఉత్సాహాన్నిస్తాయి. సంఘటనలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. మిథున రాశి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. సింహరాశి. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరింత చికాకులు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కన్యారాశి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికి సాగుతాయి. దూర బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులు అరుదైన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. తులారాశి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శత్రు సమస్య నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. వృశ్చిక రాశి. పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఇతర విషయాల్లో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ధనస్సు రాశి. బంధుమిత్రుల నుండి ప్రత్యేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనుల్లో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి. మకర రాశి. ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో సమస్యలను తెలివిగా పరిష్కరించాలి. లాభాలను అందుకుంటారు. కుంభరాశి.
నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొండిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులలో వివాదాలు కలుగుతాయి. మీనరాశి, విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభబాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఈరోజు మంత్రం ఓం చంద్రాయ నమః. ఈ మంత్రం పఠించడం వలన చంద్రుని కరుణ మనపై ప్రసరించి మనస్సును ప్రశాంతతపరుస్తుంది. గందరగోళంగా ఉన్న మనస్సు స్పష్టతను పెంచుతుంది. తెలివితేటలను పదును పెడుతుంది. ఈరోజు పండుగలు, పర్వదినాలు: శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరియు పౌర్ణమి. మన సుఖ సంతోషాల కొరకు సత్యమును వదలి ప్రవర్తించడం వలన నవగ్రహాధిపతులు, అష్టదిక్పాలకులు పెట్టు కష్టములు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన కష్టములు తొలగి సుఖ సంతోషాలతో చేకూరుతాము. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ, శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు గోరు